నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి కన్యక పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆర్యవైశ్య వాసవి మహిళా మండలి సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో వేకువజామున అమ్మవారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి శాకంబరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ఆవరణలో 120 మంది మహిళలు కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి సారె తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మాకం శ్రీకాంత్, కార్యదర్శి కిషోర్ బాబు, సంపత్ కుమార్, ఆర్యవైశ్య మహిళా మండలి సంఘం అధ్యక్షురాలు రాచమడుగు ఉమాదేవి, కార్యదర్శి భాగ్యలక్ష్మి, విరాజిత ఇంద్ర గోపా పరిషిప్త స్మరదోనాభజైనిక పూర్వదుర్గా సుధా సాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవ శివర సంధాత సూర్యమానమయ మేము వచ్చినాం నువ్వు తీద్దు ఇంకా మేమే ఇంటికి పనిలాగా లేచి రావాల్సిందిగా కోరుచున్నాను. అమ్మవారిని ముక్కొని రండి. జై వాసవి. ఒక్క నిమిషం. జై వాసవి. ఆషాఢ మాసం సందర్భంగా మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము వాసవి టెంపుల్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లపైకి అతి పురాతనమైన 121వ సంవత్సరము ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకారము ఒక వారంలో శుక్రవారం చేయడం జరుగుతుంది. అది ఈరోజు జరుగుతున్నది. దీంట్లో ఈ సంవత్సరం విశేషంగా 121 మంది మహిళలు
అమ్మవారికి పార్వతీదేవికి సారతీస్తూ ఒడిబియ్యం చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతున్నది. మహోత్తరంగా ఇంతవరకు 121 మంది ఒడిబియ్యము పార్వతీదేవికి ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇంకా వైభవంగా మా మహిళలు చేస్తారని మరీ కోరుతున్నాం. జై వాసవి. పూజలు ఏమేమి చేస్తారు? జై వాసవి. జై వాసవి. జై వాసవి. ఆషాఢ మాసం సందర్భంగా ఇది మహిళలకు చాలా విశిష్టమైనటువంటి రోజులు. ఎందుకంటే పార్వతీదేవి కూడా ఒకప్పుడు గోరింటాకు అది కింద పడడంతో దాన్ని మహిళలందరూ అలంకరించుకొని వాటిని మనము పూజా విధానాలు చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఆషాఢ మాసంలో ఒక శుక్రవారం రోజు అమ్మవారికి శాకాంబరి అలంకరణ మరియు సార ఇవ్వడము ఇలాంటి పూజా కార్యక్రమాలు, కుంకుమార్చన అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈరోజు గుత్తి అమ్మవారి శాలలో ఉదయం 5 గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకము మరియు అర్చనలు, ఈరోజు కుంకుమార్చన, పార్వతీదేవి శివపార్వతులుగా అమ్మవారికి సార ఇవ్వడం కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో యువజన సంఘము, ఆర్యవైశ్య సంఘము, మహిళా మండలు ఈ ఊరిలో అందరూ కలిసి విజయవంతం చేసుకుంటున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. జై వాసవి. కృష్ణయ్య గారు 102 సంవత్సరాలు 102 ఇయర్స్. ఆయనకి చెవు మాత్రమే వినబడదు, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు. పిలిచి మన అమ్మవారి గుడికి 1,50,116 ఇవ్వడం జరిగింది. మరి వారికి కృతజ్ఞతలు. ₹1,00,000 లాస్ట్ ఇయర్ కమిట్మెంట్ చేశారు, కానీ ఈసారి పిలిపించి దాన్ని 1,50,000కి మార్చుకుని తీసుకొని రావడం జరిగింది. జై వాసవి.